సంతోషించాడు. బాబా పాదాలను పట్టుకొని దీనంగా ఎందుకు కోపం వచ్చిందో చెప్పమని ప్రార్థించాడు. అప్పుడు బాబా నాన్నతో కోపర్గాంకి ఎప్పుడు వచ్చావు, దారిలో ఏం జరిగింది, ఎక్కడ ఏం జరిగింది అని అడిగారు. ఆ మాట విని నాన్నకు అర్థమైంది. చెప్పడానికి సిగ్గుపడిపోయాడు. బాబా వద్ద దాపరికం వీలు కాదు కనుక చెరువుందంతా చెప్పడానికి నిశ్చయించుకున్నాడు. సాయిబాబాతో అసత్యాన్ని పలకలేము, అసత్యంతో సాయి కృపను పొందలేము. అసత్యం అధోగతికి దారి, అసత్యం అన్న చివరకు దుర్గతే. గురువును వంచడం మహాపాపం, ఆ పాపానికి నిష్కృతే లేదు అని తలచి నాన్న జరిగిన విషయాన్నంతా బాబాకు తెలియజేశాడు. మొదట నేరుగా షిరిడీ వరకు టాంగా మాట్లాడాను కనుక గోదావరి తీరాన ఉన్న దత్త భగవాన్ని దర్శనం వినీవాలాకు లభించలేదు. వినీవాలా కూడా దత్త భక్తుడు. దారిలో దత్త మందిరం ఉందని తెలిసి దత్తదేవుని దర్శనానికి అక్కడ దిగాలని అతనికి అనిపించింది. కానీ ఇక్కడకు త్వరగా రావాలని నేను అతనితో ఇప్పుడు వద్దు, షిరిడీ నుండి తిరిగి వచ్చేటప్పుడు దర్శనం చేసుకుందామని చెప్పాను. తర్వాత గోదావరిలో స్నానం చేస్తుంటే కాలిలో పెద్ద ముళ్ళు గుచ్చుకొని దారిలో చాలా బాధ కలిగింది. కష్టంతో దాన్ని లాగేశాను అని చెప్పాడు. అప్పుడు బాబా, ఇలా త్వరపడటం మంచిది కాదు. దర్శనం చేసుకోకుండా దత్తదేవుని అనాధారం చేసినా నయమే. నీవు కేవలం ఒట్టి ముళ్ళు గుచ్చుకొని బయటపడ్డావు. దత్త భగవాన్ని వంటి ఆరాధ్య దైవం దారిలో ప్రత్యక్షంగా ఉండగా ఆ దేవుణ్ణి దర్శించుకోని వాడు అభాగ్యుడు అని అన్నారు. ప్రతిరోజు మధ్యాహ్న పూజ ముగిశాక హారతి జరిగిన తర్వాత భక్తులు వెళ్ళేటప్పుడు వారందరికీ బాబా విభూతినిచ్చేవారు. మసీదు గోడ చివర బాబా వచ్చి నిలిచి ఉంటే ప్రాంగణంలో కూర్చున్న భక్తులు ఒక్కొక్కరు వచ్చి వారి చరణాలపై శిరస్సు ఉంచి వారి ఎదుట నిలబడగా వారు ఒక్కొక్కరినొసట్టున విభూది పెట్టేవారు.